శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవ్యే నమః. మహాశివరాత్రి పర్వదినము రాబోతూ ఉంది. విశేషమైనటువంటి కృత్యదేవత ఆరాధనలో శివకృత్యదేవత ఆరాధన ప్రక్రియలు 3 రోజుల పాటు మన యొక్క కృత్య ప్రత్యంగరాదేవి తంత్రపీఠంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు దేని గురించి అనేటటువంటి విషయానికి వస్తే, వివాహము కోసము కోల్పోయినటువంటి జీవితం తిరిగి మరల పొందడం కోసము, అది ఎటువంటిదైనా కావచ్చు. మనము మన జీవితంలో మనం చేసినటువంటి తప్పు ఒప్పులని సరిదిద్దుకొని మరలా తిరిగి పునర్జీవితాన్ని ప్రారంభించాలి, సక్రమమైనటువంటి జీవిత విధానంలో కొనసాగాలి అని అనుకున్నటువంటి వారందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు. 3 రోజుల పాటు శివకృత్య ప్రత్యంగరాదేవి ఆరాధన ప్రక్రియలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి 2 రోజులు మీకు వీలు దొరికితే పాల్గొనవచ్చు. వీలు దొరకని పరిస్థితుల్లో శివరాత్రి మహోత్సవం పర్వదినము రోజున తప్పనిసరిగా పాల్గొనాలి. ఆ రోజు శివకృత్య రుద్రప్రత్యంగరి హోమం ఉంటుంది. రాత్రి సమయంలో 11:30 గంటల వరకు నిర్వహించి తదుపరి 12 గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి ఉదయాన్నే 4:19 పూర్ణావతి కార్యక్రమాన్ని హోమంలో అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఆ తదుపరి తిరిగి ప్రయాణం అవ్వవచ్చు. తెల్లారిన తర్వాత ప్రత్యంగరి శివ ఆరాధన పూజా కార్యక్రమం ఉంటుంది, పుష్పార్చన కార్యక్రమం. అది పూర్తయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో వారి స్వగృహానికి చేరవచ్చు. శివకృత్య ప్రత్యంగరి మా తంత్ర విధానములో మేము నిర్వహించేటటువంటి విధానం ఏంటి అనంటే, ఎవరైనా మా దగ్గరకు వచ్చి ఒక భూమిని కోల్పోయినా, ఒక గృహాన్ని కోల్పోయినా, ఒక వ్యాపార స్థలాన్ని కోల్పోయినా, లేదు జీవిత భాగస్వామి వెళ్ళిపోయినా, ఇంకేదైనా సరే వెళ్ళిపోయినటువంటి జీవితం తిరిగి అందుకోవాలి, భూమండలం మీద ఉన్నవి అవి సజీవంగా అన్నటువంటి విధానం ఉన్నప్పుడు ఈ శివకృత్య ప్రత్యంగరి ఆరాధన చేస్తే తిరిగి వారిని ఒక దగ్గర చేర్చి, వారి జీవిత విధానంలో ఎవరైతే తప్పు చేసే విధానముగా ఉన్నారో వారిని సరిదిద్ది వారి కుటుంబాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి విధానము. అటువంటి విధానము మా తంత్ర విధానములో శివకృత్య ప్రత్యంగరి తంత్ర ప్రయోగ విధానములో చెప్పబడినటువంటి విషయము. దాన్ని మేము శివకృత్య ప్రత్యంగరి ఆరాధనలుగా 3 రోజుల పాటు మహాశివరాత్రి పర్వదినమున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ భాగస్వాములే, పాల్గొనేటటువంటి వారు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రతని పరిపూర్ణంగా పొందవలసిందిగా తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం పరమంత్రభక్షిణి, పరమంత్ర ప్రయోగిని. పరమంత్రభక్షిణి అంటే ఎవరైనా ఎదుట ప్రయోగాలు చేసినప్పుడు వారి యొక్క మంత్రాలని, వారి యొక్క ప్రయోగాలని భక్షించేటటువంటి దేవత. పరమంత్ర ప్రయోగిని అంటే ఆ మంత్రాన్ని కూడా తిరిగి వారికే ప్రయోగాన్ని నిర్ధారించేటటువంటి శక్తివంతమైన దేవత. అటువంటి దేవతకి మనమే ప్రయోగ విధానంలో మన తల్లిని మనకున్నటువంటి సమస్యపైకి ప్రయోగంగా పంపిస్తే ఆ ప్రయోగాన్ని దిగ్విజయముగా చీల్చి చెండాడి సమస్యని క్లియర్గా సమూలంగా దాన్ని తొలగించి విజయాన్ని అందించేటటువంటి పాజిటివ్ శక్తి అందించి ఆ విధమైనటువంటి దారిలోకి మనము వెళ్ళిపోతూ ఉంటాము. ఇందులో ఒకటి ఏంటి అంటే, ప్రత్యంగరీదేవి మాతని నమ్మితే నమ్మినంత అనుగ్రతని ప్రసాదిస్తుంది, నమ్మకపోయినా కష్టం నుంచి మాత్రం బయటపడేస్తుంది.
కష్టముంది తల్లి అని చెప్పి ప్రత్యంగరీదేవి చెంతకు చేరితే కష్టాన్ని తీర్చేటటువంటి దేవతగా ఉంటుంది. ఎలా ఉంటుంది అమ్మ అంటే, అమ్మ దగ్గరికే రావాలి, అమ్మనే పూజించాలనేది కాకుండా ఒక్కసారి అమ్మ చెంతకు చేరితే మీ కులదైవం నుంచి కానీ, మీ ఇష్టదైవం నుంచి కానీ మీ శరీర ఆరాశక్తిని సంపూర్ణంగా నెగటివ్ శక్తి నుంచి తొలగిస్తూ పాజిటివ్ శక్తిని అందిస్తూ ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతా మందిరాన్ని పరిశుభ్రం చేసుకొని చక్కగా ఒక దీపాన్ని వెలిగించి అమ్మవారికి ధూపం వేసి అమ్మని ప్రార్థించుకుంటే చాలు. కులదైవాన్ని ప్రత్యంగరీదేవి మాత చెంతనే ఉంటుంది. ప్రత్యంగరీదేవి మాత చెంతనే ఉండాలి అంటే అమ్మవారి కోసం పెద్ద పెద్ద హోమాలు లేదు పెద్ద పెద్ద సాధనలు అవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఒక్కసారి వెళ్ళి అమ్మవారి దగ్గర హోమం చేసుకొని ఒక్కసారి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే, తల్లి నీ ఉన్నావు, నా కష్టాన్ని తీర్చమ్మా అని చెప్పి వేడుకుంటే అమ్మ తప్పనిసరిగా మనము ప్రాణాన్ని విడిచేంత వరకు మన నీడగా మన వెంట ఉంటూ మన తోడుగా ఉంటూ మన కష్టాలని నెగటివ్ శక్తులని రాకుండా అమ్మ పారదోలుతూ పాజిటివ్ శక్తిని అందిస్తూ ఉంటుంది. దీనికోసం మనం చేయాల్సింది పెద్దగా పూజలు హోమాలు కాదు. ప్రతిరోజు ఇంట్లో దేవతా మందిరాన్ని పరిశుభ్రంగా చేసుకొని దీపారాధన వెలిగించి ఒక్కసారి కులదైవానికి లేదు నీ ఇష్టదైవానికి నమస్కరించుకొని ఒక పుష్పాన్ని సమర్పించుకుంటే చాలు. నీ వెంట ప్రతి క్షణము పాజిటివ్ శక్తిని అందించే దేవతగా మీ కులదైవాన్ని అనుగ్రహించే దేవతగా ప్రత్యంగరీ మాత ఉంటుంది. కాబట్టి ఈ విషయం అందరూ తెలుసుకొని ముందుకు వచ్చి శివరాత్రి మహోత్సవాల్లో పాల్గొనండి. కృత్య అంటే చాలా విశేషమైంది, చాలా చాలా విశేషమైంది. నేను సమయం దొరికినప్పుడు కృత్య దేవత గురించి వీడియో చేస్తాను, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూసి వివరాలు పూర్తిగా తెలుసుకొని కష్టాల నుంచి బయటపడండి. శివరాత్రికి మాత్రము కోల్పోయిన జీవితం ఏదైనా కావాలి అనుకున్నటువంటి వారు తప్పకుండా పాల్గొనండి. అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుంది.